సరిపోయిందా? అందరికీ నమస్కారం. ఈరోజు 47వ డివిజన్ గుప్తా పార్క్ సెంటర్లో నారాయణ నేత్రజ్యోతి, నారాయణ దంత సురక్ష గతంలో మహారాష్ట్రం గుడి సెంటర్లో పెట్టాం. ఇది సెకండ్ టైం గుప్తా పార్క్ సెంటర్లో పెట్టడం. గతంలో చంద్రబాబు నాయుడు ప్రజల వద్దకు పాలన అంటే ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చి ప్రజలకి ఏ సమస్యలు ఉన్నా తీర్చే అభిప్రాయంలో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇప్పుడు నారాయణ సారు ప్రజల వద్దకే ఆరోగ్యం అంటే చాలామంది కళ్ళతో చాలామంది ఇబ్బంది పడుతుంటే ఆయన వాళ్ళ ఇళ్ళకే వచ్చి కంటి చూపు తెప్పిస్తాం, మీకు వైద్యం చేస్తామని చెప్పడం, అలాగే దంతాలు ఎప్పుడు రక్షణగా ఉండాలా, ప్రజలకి వాళ్ళ దంతాలు అవసరం చాలా అనే దానికి ఆయన ప్రతి ఇంటికి ఆరోగ్యం అక్కడికి తీసుకొచ్చి ప్రతి వార్డులో కూడా వాళ్ళ ప్రజల వద్దకే తీసుకొచ్చి ఈ కార్యక్రమాలు చేస్తున్నా అంటే నిజంగా ఆయన అభినందించాలా. ఆయన టెక్నాలజీ వేరు. నారాయణ సార్ ఏ పని చేసినా ప్రజలకు అవసరమైన పని ఆయన ఎప్పుడు గుర్తుంచుకొని ఆయన ప్రజల కోసం పనిచేస్తారు. ఆయన రాజకీయాల్లోకి ఏదో మనం ఆర్థికంగా బలపడాలో ఏదో అని రాలా. ప్రజలకు ఎప్పుడు కష్ట సుఖాల్లో మనం అండగా ఉండాలనే ఒక దృక్పథంతో రాజకీయాలకు వచ్చి ఈరోజు అనేక సంవత్సరాలు తీసుకొచ్చారు. ఈరోజు చంద్రబాబు నాయుడు తర్వాత నారాయణ సారే రెండోవారు. ఆయన అమరావతిని ఆయన ఎంత సురక్షితంగా అమరావతిని ఎంత అభివృద్ధి ఎంత స్పీడ్గా తీసుకొస్తున్నా అంటే ఆయన చేసే మన నెల్లూరు నగరాన్ని కాదు రాష్ట్రాన్ని ఒక పక్క చూస్తా మళ్ళీ అమరావతిని కోసం ఆయన ఆర్ఎస్లు పనిచేస్తున్నారంటే 24/7 ఆయనలాగా పనిచేసే నాయకుడు నేను 42 సంవత్సరాల రాజకీయ జీవితంలో అలాంటి వాళ్ళని చూడాల. అలాంటి నాయకుడిని నేను మా తెలుగుదేశం పార్టీలో ఈరోజు మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నారంటే ఆయన చేస్తున్న సేవలు ప్రజలకి అవి చాలా ఎక్కువే. కానీ ఆయన కొన్ని కోట్ల రూపాయల నిధులు ఆయనకు ప్రజలు ఇదే కాదు హాస్పిటల్ ద్వారా ఎవరికైనా ఎమర్జెన్సీ అయినా వాళ్ళ కార్యకర్తలకు వెంటనే వాళ్ళకి రక్షణ కోసం వాళ్ళకి ఆర్థికంగా రూపాయి ఖర్చుకు లేకుండా ఆయనకి బాగా చేసి వాళ్ళని ఇమీడియట్లీగా వాళ్ళని డిస్పోజ్ చేసి వాళ్ళ ఇంటికి పంపిస్తున్నారంటే చాలా గొప్పతనం. ఎవరు ఈ రోజుల్లో 10 రూపాయలు ఇంటి డబ్బు పెట్టాలంటే చాలా కష్టం. ఆయన సొంత హాస్పిటల్లో ఆయన సొంత అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సుధా. నేను నారాయణ హాస్పిటల్లో కంటి విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. నారాయణ నేత్రజ్యోతి అనే క్యాంప్లో ఇవాళ గుప్తా పార్క్ ఏరియాలో 47th డివిజన్లో పార్టిసిపేట్ చేసినందుకు నేను ఇక్కడ వచ్చున్నాను. పార్టీ కార్యకర్తలు అయిన ధర్మవరపు సుబ్బారావు గారు, గణేష్ కుమార్ గారు మరియు చెంగయ్య గారు అందరూ చాలా యాక్టివ్గా ఇక్కడ ఉన్నారు. ఈ ఏజ్లో కూడా సుబ్బారావు గారు ఇది సెకండ్ టైం నేను సార్ని కలవడము. ఆరోగ్యం బాగోపోయినా ఇవాళ ఈ క్యాంపుకి వచ్చి క్యాంప్లో పార్టిసిపేట్ చేయడము ఆయనకి పార్టీ మీద ప్రజల మీద ఉన్న మనకి ఆప్యాయత ఏంటో తెలుస్తోంది. ఇటువంటి వాళ్ళు ఉండడం నిజంగా నెల్లూరుకి చాలా గర్వకారణం చెప్పుకోవచ్చు. అలాగే ఈ క్యాంప్స్కి సూత్రధారైన మన పొంగూరు నారాయణ గారు ఏ రంగం ఎంచుకున్నా అటు విద్యారంగం కానీ వైద్య రంగం కానీ రాజకీయంలో కానీ ఏ రంగం ఎంచుకున్నా దాంట్లో అత్యుత్తమ స్థానానికి చేరాలి అనే ఆయన తపన దృఢ సంకల్పం ప్రతి ఒక్క యువతికి మార్గదర్శకం. ఇలాంటి ఎన్నో వినూత్నమైన ఐడియాస్తో సార్ ముందుకు సాగుతున్నారు. ప్రజాసేవే నా లక్ష్యం, ప్రజలే నా బాధ్యత అనుకుంటూ నెల్లూరు ప్రజలకు ఎన్నో సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే వైద్య రంగంలో కూడా ఎనలేని సేవ చేస్తున్నారు. అలాగే రీసెంట్గా మాకు ఆఫ్థల్మాలజీ డిపార్ట్మెంట్కి దాదాపు 1 కోటి రూపాయలు గల ఒక ఆపరేటింగ్ మైక్రోస్కోప్ను కూడా నారాయణ హాస్పిటల్ వాళ్ళు మా కోసము కొనడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రజలకి మరింత క్వాలిటీతో అంటే చాలా క్వాలిటీతో సేవ చేయాలి, మంచి క్వాలిటీతో సర్జరీ అనేది చేయాలనే ఉద్దేశంతో 1 కోటి రూపాయలు ఖర్చు చేసి ఈ మధ్య రీసెంట్గా ఒక 10 days బ్యాక్ మాకు మైక్రోస్కోప్ కూడా కొనడం జరిగింది. ఇలాగే కంటికి సంబంధించి ఏ ప్రాబ్లం అయినా మనకి ఇక్కడికి వచ్చినట్లయితే మీరు ఈ క్యాంప్ ద్వారా చూపించుకున్నట్లయితే మేము మీకు ఇక్కడే కంప్యూటరైజ్డ్ ఐ టెస్ట్ చేసి అద్దాలు రాసిస్తాము. అద్దాలు మళ్ళీ మేమే వచ్చి 2 daysలో పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. దాదాపు ఇప్పటివరకు పిలిచి నారాయణ నేత్రజ్యోతి మరియు నారాయణ దంత సురక్ష అనే ఈ 2 క్యాంప్స్ స్టార్ట్ చేయడం జరిగింది. మాకు అంటే ఐ డిపార్ట్మెంట్కి డెంటల్ డిపార్ట్మెంట్కి ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.